హలో ఫ్రెండ్స్, ఇప్పుడే 45 మూవీ చూసొచ్చా. 45 ఏంటా అనుకుంటున్నారా? 45 ఫేస్ ద ఫియర్. అర్జున్ జాన్యా డైరెక్షన్లో ఉపేంద్ర గారు, శివరాజ్ కుమార్ గారు, ఆర్బి శెట్టి ఇలాంటి స్ట్రాంగ్ కాస్టింగ్ ఉన్న మూవీ ఇది. డైరెక్టర్ అర్జున్. డైరెక్టర్ మాత్రమే కాదు, స్టోరీ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోప్, డైరెక్షన్, ఈ మూవీకి అన్నీ ఆయనే. హీరో హీరోయిన్ తప్ప, ఎడిటింగ్ కెమెరా తప్ప అన్నీ ఆయనే చేశారు. సరే, ఇంకా మూవీ ఎలా ఉంది ఏంటి ఇదంతా చూడాలంటే డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోవాలి. సో ఇంకా రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. వినయ్ ఒక మిడిల్ క్లాస్ కి చెందిన పర్సన్, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఏ విషయాన్నైనా లైట్ తీసుకునే మైండ్ సెట్ ఉన్న పర్సన్. అయితే మూవీ స్టార్ట్ అవడమే వినయ్కి వచ్చిన బ్యాడ్ డ్రీమ్ తో స్టార్ట్ అవుతుంది. సో ఈ బ్యాడ్ డ్రీమ్ తర్వాత వినయ్కి అన్ని హాంటింగ్ గా కనిపిస్తూ ఉంటాయి. డేజావు లాంటి ఫీలింగ్ ని వినయ్ రియల్ గా ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల వినయ్ బేసిక్ గానే భయస్తుడు. ఇంకా ఇలాంటి కొన్ని ఎపిసోడ్స్ చూసాక ఇంకా భయపడతాడు. అలాంటి టైంలో వినయ్ లైఫ్ లోకి రాయప్ప ఎంటర్ అవుతాడు. రాయప్ప ఒక పెద్ద గ్యాంగ్స్టర్. మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయిన వినయ్కి రాయప్పకి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏంటి? రాయప్ప ఇచ్చిన 45 days టైంలో వినయ్ ఏం చేశాడు? రాయప్ప చేసిన ఛాలెంజ్ నుంచి వినయ్ సర్వైవ్ అయ్యాడా లేదా? ఇందులో శివన్న రోల్ ఏంటి? గరుడ పురాణం ఇన్వాల్వ్మెంట్ ఏంటి? కర్మ సిద్ధాంతం, ఇలా కొన్ని చైన్స్ లింక్ చేస్తూ మిగతా స్టోరీ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐడియా బాగుంది. ఏదైతే అర్జున్ ఒక స్టోరీ లైన్ అనుకున్నారో ఆ స్టోరీ లైన్ వరకు బాగుంది. కానీ ఇదేమైనా కొత్త స్టోరీనా అంటే కాదు, బట్ అనుకున్న పాయింట్ కన్విన్సింగ్ గా ఉంది. ప్రాబ్లం వచ్చేసి స్టోరీ టెల్లింగ్ లో, స్క్రీన్ ప్లే రైటింగ్ లో ఉంది. మూవీ స్టార్ట్ అయినప్పుడు ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారు అనేలా స్టార్ట్ అయ్యాక స్లోగా మూవీ టూ మచ్ ప్రెడిక్టబిలిటీ సైడ్ వెళ్ళిపోయింది. ఒక పాయింట్ వరకు ఏ క్యారెక్టర్ ఏంటి అని డౌట్ ఉండేది, కానీ తర్వాత క్లియర్ గా అర్థమైపోతూ వస్తుంది. స్క్రీన్ ప్లే ఇంపాక్ట్ లేదు. ఇలాంటి ఫ్యాంటసీ మూవీస్ కి స్క్రీన్ ప్లే ఎంత టైట్ గా ఉంటే అంత ఎంగేజింగ్ గా ఉంటాయి ఇలాంటి మూవీస్. క్లైమాక్స్ లో ఇచ్చిన మెసేజ్ బాగానే ఉంది. కర్మ ఎలా వర్క్ అవుతుంది, మనం చేసిన తప్పులు ఎలా కౌంట్ అవుతాయి, వాటికి రిజల్ట్స్ ఎలా వస్తాయి, అండ్ మనం చేయాల్సిన బేసిక్ కర్మలను ఎంతవరకు చేస్తున్నాం, ఇలాంటి పాయింట్స్ టచ్ చేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ప్రెడిక్టబిలిటీ ఒక ప్రాబ్లం అయితే సీజీఐ ఇంకో ప్రాబ్లం. మూవీలో ఒక డాగ్ ఉంటుంది రోజీ అని, 1-2 సీన్స్ తప్ప సినిమా అంతా సీజీఐ చేశారు. అది సీజీఐ అని రోజే చూసినా గుర్తుపట్టేస్తుంది. అంత వీక్ గా ఉంది సీజీఐ. ఏ వీడియోస్ ని కూడా యూజ్ చేశారు, అవి కొంచెం బెటర్ అంతే. రియల్ డాగ్ ని యూజ్ చేయాల్సింది. మరీ నార్మల్ సీన్స్ లో కూడా సీజీఐ కొంచెం అన్నెసెసరీగా అనిపించింది. మూవీలో ఒక చేస్ సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో. ఈ చేస్ సీన్ ని వేరే ఒక సీన్ నుంచి ఇన్స్పైర్ అయ్యారని చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఆ మూవీ తెలుగులో 2015 జనవరిలో వచ్చిన మల్టీ స్టారర్ మూవీ. ఈ మల్టీ స్టారర్ మూవీ ఒక బాలీవుడ్ మూవీకి రీమేక్. మేబీ ఈ మూవీ ఏంటని ఇప్పటికీ అర్థమైపోయింది అనుకుంటున్నా. సో ఈ మూవీలో కూడా అలాంటి చేజ్ ఒకటి పెట్టారు. అండ్ కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ చూస్తుంటే కొన్ని హాలీవుడ్ మూవీస్ నుంచి కాపీ చేసుకున్నారు అని క్లియర్ గా తెలుస్తుంది. మూవీలో మంచి కాస్టింగ్ ఉంది, మంచి యాక్టర్స్ ఉన్నారు. కానీ పర్ఫార్మెన్స్ గ్రాప్ చేసుకోవడంలో డైరెక్టర్ కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. విజన్ క్లారిటీ లేకుండా పోయింది చాలా వరకు సీన్స్ లో. అండ్ ఉపేంద్ర గారికి, శివరాజ్ కుమార్ గారికి ఉండే ఫేస్ ఆఫ్ సీన్స్ కూడా మూవీకి ఎఫెక్ట్ కాలేదు. హార్డ్లీ 2-3 టైమ్స్ ఉంటాయి ఈ ఫేస్ ఆఫ్ సీన్స్. ఫస్ట్ది కొంచెం బెటర్, బాగుంటుంది అంతే. మ్యూజిక్ అయితే కొత్తగా ఏం లేదు. చాలా నార్మల్ గా మెజారిటీ మూవీస్ లో యూజ్ చేసే బీట్స్ నే యూజ్ చేశారు అనిపించింది. సో అర్జున్ గారు చేసిన మిస్టేక్ ఏంటంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, డైరెక్షన్ ఇన్ని కాకుండా అట్లీస్ట్ కొన్ని వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఇచ్చి స్టోరీ టెల్లింగ్ మీద, డైరెక్షన్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుండేది. దానివల్ల స్టోరీ ప్రెడిక్టబుల్ గా అయిపోయింది, లెంత్ కూడా ఎక్కువ అయిపోయింది. ఏదైతే వీళ్ళు చెప్పాలి అనుకున్న పాయింట్ ఉందో అది డైల్యూట్ అయిపోయింది. గరుడ పురాణం గురించి అండ్ కర్మ అనేది ఎలా వర్క్ అవుతుంది అనే పాయింట్ టచ్ చేయడం బాగుంది. లాస్ట్ వరకు చూసాక ఉపేంద్ర గారు డైరెక్ట్ చేసిన మూవీస్ లో ఐడియా లాగానే అనిపించింది ఇది కూడా, బట్ వర్కౌట్ కాలేదు. నా వరకు మూవీ ఎలా ఉంది, నచ్చిందా లేదా అంటే నచ్చలేదు. మీరు మూవీ చూడాలనుకుంటే మూవీ నేమ్ వచ్చేసి 45 ఫేస్ ద ఫియర్ థియేటర్స్ లో రన్ అవుతుంది. మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ న్యూ ఇయర్.